సార్ బ్రహ్మాండంగా పాడారు. మ్యూజిక్ తో కలిపి వింటే సూపర్ గా ఉంటుంది సార్. ఆయన్ని ఫాలో అవ్వండి, ఛాన్స్ ఇస్తారు, డెఫినెట్ గా ఛాన్స్ ఇస్తారు. సార్ హలో, హాయ్ జీ, నమస్కారం జీ. లేదండి, లేదు, దిస్ టైమ్ ఐ విల్ మేక్ ఇట్. అవును, బుధవారం ఉదయం బాంబే ఎయిర్పోర్ట్కి 11 o'clock మీరు బండి పంపించండి. లేదండి, తప్పకుండా వచ్చేస్తాను. అవును, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. ఇతని పేరు శ్రీధర్. నమస్కారం సార్. మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. పాట కూడా పాడి వినిపించాడు, నేను విన్నాను. మీరు కూడా ఒకసారి వింటే. మీరు అప్పుడప్పుడు నన్ను కలుస్తున్నానండి, ఏదైనా ఛాన్స్ వస్తే చెప్తాను. సార్ ఎన్నో ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను. కరెక్ట్గా ఓ టైం చెప్పారంటే ఖచ్చితంగా వచ్చేస్తాను. బుధవారం ఉదయం కరెక్ట్గా 10 గంటలను మీట్ అవ్వండి. వెళ్దామా సార్? రావయ్యా. బుధవారం మార్నింగ్ 11 o'clock డిసైడ్ చేద్దాం సార్. ఏమిటి సార్, అన్నిటికీ బుధవారమేనా? ఏం శ్రీధర్, రత్నాన్ని కలిసావా? రత్నాన్ని కలిశాను. ప్రొడ్యూసర్ నీ దగ్గర ఉన్న సాంగ్స్ లో ది బెస్ట్ ఏదో పాడు అన్నారు. వెంటనే హమ్ చేశాను. ఇష్టం లేనట్టు వింటున్న ఆయన శ్రద్ధగా వింట మొదలెట్టారు. శ్రద్ధగా విన్నాడా? అయితే అదిరిపోయి ఉంటాడు. ఎక్కడ అంకుల్, అంతలో డైరెక్టర్ గారు వచ్చారు. ప్రొడ్యూసర్ డైరెక్టర్కి వినిపించమని చెప్పారు. డైరెక్టర్ బుధవారం కలవమన్నారు. మరి ఇంకే బుధవారం వెళ్ళి పాడి వినిపించు. ఆయన ఉంటేనే కదా పాడి వినిపించడానికి. ఏంటి నువ్వు అనేది? నన్ను బుధవారం రమ్మన్నారు, కానీ ఫోన్లో అదే బుధవారం బాంబేకి వస్తున్నట్టు ఎవరితోనో చెప్పారు అంకల్. ఓహో, నీకు టోకరా ఇచ్చి బుధవారం వాడు బొంబాయి వెళ్తాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇలా కూడా జరగచ్చు కదా. వాడు బొంబాయి వాడికే టోకరా ఇచ్చి బుధవారం నీ పాట వినొచ్చుగా. చూడు శ్రీధర్, ఏదైనా పాజిటివ్గా ఆలోచించు. మిగతా వాళ్ళకి ఛాన్స్ దొరకగానే సరిపోదు, వాళ్ళు కష్టపడాలి. కానీ నీ వరకు ఛాన్స్ దొరికిందంటే చాలు, సక్సెస్ అయినట్టే. చూడు, మనసు పాడు చేసుకోకుండా హాయిగా వెళ్ళి రెస్ట్ తీసుకో. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఆ డైరెక్టర్ని ఆదరగొట్టాయి. ఏంటి అంకుల్? గుడ్డతో తుడిస్తే క్లియర్ గా తెలియదు నానా. ఈ గుడ్డతోనే తుడవాలి. అందుకే నానా అప్పుడప్పుడు యూజ్ చేయాలనేది. నేను రోజు దీనేనమ్మా యూజ్ చేస్తున్నాను. అయ్యో, నేను చెప్పింది దాన్ని కాదు నానా, దీన్ని. సారీ తమాషా కన్నాను. అర్జెంట్గా 100 రూపీస్ కావాలి. ఇప్పుడు నీకెందుకు 100 రూపీస్? చూసారా, 100 రూపీస్ కావాలన్నాను. నాకు కావాలన్నా మరెవరికి? ఎందుకో తెలీదు. అమ్మ అర్జెంటుగా మిమ్మల్ని అడిగి 100 రూపీస్ తీసుకురమ్మంది. ఇస్తే ఇవ్వండి, లేదంటే పోండి. అమ్మా. అమ్మ అడిగిందా? షర్ట్ పాకెట్ లో ఉంది, వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ నాన్న. కిచెన్ లో కూడా ఏంటి నీ అల్లరి? పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను కదా, ఒక్కదాన్ని చేసుకోలేక ఎంత కష్టపడుతున్నాను. కాస్తానే హెల్ప్ చేస్తున్నావా? వెళ్ళి ఆ బంగాళదుంపలు కట్ చేసివు. సుధా ఈ రోజు త్వరగా కాలేజీకి వెళ్ళాలట. చెప్తుంటే నిల్చునే ఉన్నావు, వెళ్ళి చెప్పిన పని చెయ్యి. నువ్వు ఉండమ్మా, భరించలేని తలనొప్పి. ఒక కప్ కాఫీ కావాలి. కాఫీ అడిగా ఉంటే తంతాను. ఇప్పుడు కాఫీ చేసేవడం నా వల్ల కాదు. చూసావా, కాఫీ కావాలని అడిగాను. నాకు అని అడిగానా? మరి ఎవరికి? నాన్న ఆఫీస్ రూమ్ లో కూర్చుని బాగా తలనొప్పిగా ఉంది, ఒక కప్ కాఫీ కావాలని అడిగారు. ఇస్తే ఇవ్వు, లేదంటే పో. నాన్న ఆగాగు. నాన్నగారికి అలా చెప్పొచ్చు కదా, కొంచెం ఉండి పెట్టిస్తాను. అకౌంట్స్ అన్ని కరెక్ట్ చేసి రెడీగా ఫైల్ చేసి ఉంచాను. రేపు ఆడిటర్ చూశారంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, పెట్టేనా? ఇప్పుడు తలనొప్పి ఎలా ఉంది? కాఫీ తాగారా? ఏమిటి నువ్వు అనేది? తలనొప్పి అంటావు, కాఫీ అంటావు, ఏమింది నీకు? ఏమిటండి మీకు తలనొప్పని విజ్జి వచ్చి కాఫీ అడిగింది, ఇచ్చి పంపించాను కదా. విజీ కాఫీ? సరే, నువ్వు 100 రూపాయలు అడిగామని తీసుకొచ్చింది, ఇచ్చిందా? 100 రూపాయలు నేను అడిగానా? ఇప్పుడు ఇప్పుడే కదా తీసుకొచ్చింది. ఏమిటండి మీరు? ఇంట్లో ఉండేదానికి నాకెందుకు డబ్బులు? అంతగా అవసరం అయితే నేనే వచ్చి అడుగుతాను కదా. అంటే నువ్వు అడగలేదా? నేను అడగలేదు. ఇద్దరం మోసపోయావా? ఆ లిస్ట్ లో నన్ను కూడా చేర్చుకోండి. నువ్వెలామా మోసపోయావు? చూడండి నాన్న, నీ బండి రిపేర్ అని చెప్పి నువ్వు అడిగావని నా బండి తీసుకెళ్ళింది. అంటే ఈ రోజు మన ముగ్గురిని మోసం చేసింది అనమాట. అయితే ఆ గడుగ్గాని వదలకూడదు. ఎక్కడ నీ కూతురు? విజయ్. నమస్తే చంద్రశేఖర్. చందు, థాంక్స్ ఫర్ ది 100 రూపీస్. యు నాటి గర్ల్, అందరినీ మోసం చేస్తావా? ఇలా ఇవ్వండి. విజయ్, హాయ్ లేదు గీ లేదు, నన్నే మోసం చేస్తావా? ఇంటికి వస్తావుగా, నీ పని చెప్తాను. విజయ్ ప్లీజ్ నా బండి చేయి, నేను కాలేజ్కి పోవాలి. సారీ, ఐ యామ్ గోయింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కిటికీ దగ్గరకు చూడు, మీ అక్క జూ. అమ్మ, విజయ్ కిందే ఉంది.
పోయింది, నా సెల్ ఫోన్ పోయింది. అంతా మీరు ఇచ్చినాల్సినండి దానికి. నేను మాత్రం ఇస్తున్నానా? నువ్వివ్వడం లేదా? ఊరికి అరవకండి. stop మీ it, గారాబం వల్ల ఏంటి అయింది. స్టాపు. కాస్త ప్రశాంతంగా ఉంటారా? మీరిద్దరూ గొడవ పెట్టుకుని నేను నీ దగ్గర ఇచ్చిన 100 రూపాయలు నువ్వు మర్చిపోయేలా ఉన్నావు. నువ్వెప్పుడు ఇచ్చావే? ఏమండి విన్నారా దీని మాటలు? తీసుకునే ఉంటావు, నువ్వు ఆ గడుగ్గాయికి అమ్మవు కదా. వదినా, ఇదిగో వదినా, నువ్వు అడిగిన అరటి పువ్వు, కిలో టమాటాలు, అరటికాయ, ములక్కాయలు, వంకాయలు మాత్రం దొరకలేదు. వదినా, బాత్రూమ్ ఫ్రీగా ఉందా? ఏమిటి నీకు ఈరోజు అంత అర్జెంటు? డైరెక్టర్ రమ్మన్నారు, 10 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. శ్రీధర్, ఆ? డైరెక్టర్ మంచివాడేనా? పెద్ద డైరెక్టర్ వదినా, ఫుల్గా అక్కర్లేదు, లైట్గా తలాడించినా చాలు. నీ మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టే. అయితే త్వరగా బయలుదేరి వెళ్ళు. వస్తాను వదినా. ఈ లైన్ ఫాస్ట్గా వెళుతోంది, అర్జెంట్. ఓ సార్, ఎవరది? ఓ లిల్లీ పుట్ట. ఈ డేట్